బేసికలీ యాజ్ పర్ యాజ్ ఎ ప్రొఫెసర్ మీరు, సో యాజ్ ఎ ప్రొఫెసర్ పరంగా ఆల్మోస్ట్ మిమ్మల్ని చాలా మంది మిమ్మల్ని చూసి చాలా మంది మోటివేట్ అవుతా ఉంటారు. సో అదొక రీజన్. సో సెకండ్ థింగ్ ఏదంటే యాజ్ పర్ కాలేజ్ అంటేనే మనకి ఫస్ట్ గుర్తు చేయమంటే డిసిప్లైన్. సో దాన్ని బట్టి ఆల్మోస్ట్ మనకి ఎవ్రీథింగ్, ఈవెన్ దో మాట్లాడడం కానీ, ఒక పర్సన్ తో ఎలా నడవడిక చేయాలని కానీ ఎవ్రీథింగ్ డిసిప్లిన్ మనకి పనికి వస్తుంది. సో ఇప్పుడు దీన్ని మనం ఒక ఫ్రేమ్ లో పెట్టినామంటే ఈ రెండిట్లో మనకి దేనికి ఇంపార్టెన్స్ ఎక్కువ ఇస్తారు, అంటే ప్రాధాన్యత మీ పరంగా దేని మీద ఎక్కువ చూపిస్తారు? భాషభాయ్ ఇప్పుడు డబ్బులు, చదువు, ఎడ్యుకేషన్ ఇవంతా ఒకటే మీద భాషభాయ్, ఒకప్పుడు లేదు అది. ఓకే, నా దృష్టిలో ఏమంటే మీరు అడిగిన దానికి వాల్యూస్ ఒక్కటే ఆన్సర్ భాషభాయ్. వాల్యూస్, విలువలు. మనం ఎంత చదువుకున్నా ఓకే, వీళ్ళు నాన్న, వీళ్ళు అమ్మ, వీళ్ళ రిలేషన్ గుర్తుపెట్టి వాళ్ళు రెస్పెక్ట్ ఇచ్చేవాడే నా దృష్టిలో వాల్యూ భాషభాయ్. ఈ ఎడ్యుకేషన్, డిసిప్లైన్ ఇవంతా ఓకే, ఇవాళ చెప్పచ్చు చెప్పకపోవచ్చు, కానీ వాల్యూస్ ఉన్నప్పుడు లైఫ్ కి మీనింగ్ ఉంటుంది. ఓకే, సో అప్పుడు ఈ రెండిట్లో మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇంపార్టెన్స్ మీరు ఫస్ట్ డిసిప్లిన్ ఇస్తారా, మోటివేట్ ఇస్తారా? దేన్ని ఫస్ట్ మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలి? ఐ 100% బిలీవ్ డిసిప్లిన్. ఓకే, సో యాజ్ పర్ డిసిప్లిన్ చూస్తే సార్ మనకి 1990s లో అప్పటికంటే కూడా ఇప్పుడు మనకి డిసిప్లిన్ ఆల్మోస్ట్ ఈ జనరేషన్ వాళ్ళకి ఆల్మోస్ట్ కొంచెం తగ్గుతా ఉందంటారా, పెరుగుతా ఉందంటారా? అంటే ఇంకొకటి భాషపై మనము ఏదన్నా ఒకటి చూడాలంటే మనకు డిగ్రీస్ ఉంటాయి. ఓకే, ఎడ్యుకేషన్ వైజ్ కావచ్చు, ఇంకోటి వైజ్ కావచ్చు, హైయెస్ట్ డిగ్రీ ఏం చేస్తున్నారు? కరెక్ట్. రీసెంట్ డేస్ చూస్తే దీనికన్నా ఏమంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ వైజ్ పక్కన పెడితే మీరు అడిగిన క్వశ్చన్ కి లైఫ్ లో చాలా మంది డిసిప్లిన్ ఎదుగుతున్నారంటే అది రాంగ్ ఆన్సర్. ఓకే, సెకండ్ ఏమంటే వాల్యూస్ తో ఉన్న డిసిప్లిన్ ఇంపార్టెంట్. ఇప్పుడు మీకు కొంచెం క్లారిటీ చెప్తాను. ఇప్పుడు మీకు టాప్ ర్యాంక్ వచ్చింది, ఆ డిసిప్లిన్ అంటే ఓకే, బట్ నో వాల్యూస్. వై ద రీజన్? ఓకే, వావ్, ఐ యామ్ లిటిల్ బిట్ కన్ఫ్యూజన్. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను భాషభాయ్. ఈ మధ్యలో తిరుపతిలో చూస్తే చాలా మంది బీటెక్ స్టూడెంట్స్ పోలీసులు దొరికిపోతున్నారు, చైన్ స్కాచింగ్ అని. మన తిరుపతిలో అంటే వాళ్ళు ఎవ్రీథింగ్ ఎడ్యుకేషన్స్ వాళ్ళే కదా. అంటే ఏం రీజన్ అంటారు సార్? అంటే అర్లీగా మనం డబ్బు సంపాదించాలి, మీడియా ఎక్కువైపోయింది, అలాగే ఉండాలి, ఇలాగే చేయాలని ఫిక్స్ అయిపోతున్నారు. అంటే కష్టపడకుండా వచ్చే వాళ్ళని థాట్ ఎక్కువైపోయింది భాష. ఓకే సార్, అంటే దీన్ని బట్టి చూసా ఉంటే ఆల్మోస్ట్ స్టూడెంట్స్ కి, అంటే ఈ యంగర్ జనరేషన్ కి ఎక్కడ ఆల్మోస్ట్ ఆ పాయింట్ అనేది బ్రేక్ అవుతా ఉంది? 100% పేరెంట్స్ భాష, 200% పేరెంట్స్. నా దృష్టిలో అయితే నేను తిట్టుకున్నా పర్లేదు, ఏమనుకున్నా పేరెంట్స్ వాళ్ళు ఎలా పెంచుతారో, వాళ్ళు ఎలా ఉంటారో అలాగే పెరుగుతారు. నీకు ఒక ఫ్యాక్ట్ చెప్పాలా, మా నాన్నగారు నన్ను డిగ్రీలో కొట్టారు. డిగ్రీ ఫైనల్ కొట్టారు. అంటే అంతవరకు మిమ్మల్ని టచ్ కూడా చేయలేదు? ఉన్నాయి, పడ్డాయి. అంటే అంత రేంజ్ వరకు కూడా పడ్డప్పుడు. ఇప్పుడు మనం చిన్నవాడిని కొడితేనే వాడు తిరగబడతాను. అంటే కొంచెం మెచ్యూరిటీలో వచ్చిన తర్వాత పేరెంట్స్ కొడితే కొంచెం చేసుకునేస్తారు అని చెప్పి. ఓకే, ఇది మనమే వాళ్ళు క్రియేట్ చేస్తున్నాం. అంతెందుకు మా స్టూడెంట్ ఒక ఫాదర్, ఒకే కొడుకు, తిరుపతిలో వాళ్ళ ఫాదర్ టీటీడీ ఎంప్లాయర్. వాళ్ళ కొడుకు చెప్పి ఆయన ఉంటాడు, వాళ్ళ కొడుకు ఏ అంటే ఏ, ఈయన బి అంటే బి. జనరల్ గా ఫాదర్ చెప్పిన కొడుకు భాషభాయ్ ఏ రివర్స్ అయిపోయింది. ఓడి ఏం చెప్తే అది, ఇంకెందుకు నువ్వు ఫాదర్ అంటే. ఇక్కడ ఫాదర్ సన్నికి భయపడుతున్నాడు, సో వీడు ఏమైపోతాడు. సరే, అంటే సో మొత్తానికి ఇప్పుడు మీరు డిసిప్లైన్ ఫస్ట్ ఇంపార్టెన్స్ అంటారు? డిసిప్లైన్ తో వాల్యూ ఉండాలి భాషభాయ్, అప్పుడు వాల్యూ ఉంటుంది నా దృష్టిలో అయితే. అంటే డిసిప్లైన్ ఒకటే ఉంటే ఏం లేదు భాషభాయ్. చాలా మంది చూడండి మీరు, అంతేందుకు హైదరాబాద్ లో ఎస్పీలు, పోలీసులు దొంగలు మారిపోతున్నారు, మిడ్ నైట్ లో థెఫ్ట్లు చేస్తున్నారు. దీనికి డిసిప్లిన్ ఎట్లా? మొన్న అబ్బాయి ఎవరో పేరు నాకు తెలీదు, హిందీ పేరు, సిబిఎస్ఈ 12th బోర్డు ఎగ్జామ్స్ లో చెక్ చేస్తున్నాడు. మరి చిన్న బొడ్డు 12th క్లాస్ అబ్బాయి సిబిఎస్ఈ పేపర్ లో కాపింగ్ పాల్పడారని కేసు పెట్టారు పార్లమెంట్ లో. మరి ఎంత ఎట్లా చెప్పు వాల్యూస్ అది. సో దీంట్లో ఆల్మోస్ట్ స్టూడెంట్స్ కి ప్లస్ ఈ జనరేషన్ వాళ్ళకి మీరు చెప్పే దాన్ని బట్టి చూస్తే మోటివేషన్ తగ్గిందంటారు పేరెంట్స్ నుంచి? అంటే మోటివేషన్ కాదు భాషభాయ్, మీరు చెప్పింది అఫ్ కోర్స్ మోటివేషన్. అంటే పేరెంట్స్ చెప్పడం మానేశారు భాషభాయ్. పేరెంట్స్ చెప్పడం ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదని చెప్పడం మానేశారు. నార్మల్లీ మనం చూస్తూ ఉంటాము. సో మీరు చెప్పిన దాన్ని బట్టి చూసి ఆల్మోస్ట్ వాల్యూస్ మనకి ఈ జనరేషన్ వాళ్ళకి పక్కా అది తప్పని అవసరం. ఎవిడెన్స్ ఇస్తా భాషభాయ్. అమ్మ పేరు చెప్పను. ఒక అమ్మాయి ఉంది, అమ్మాయి యావరేజ్ స్టూడెంట్, ఇంటర్మీడియట్ ఎంసెట్ లో బెస్ట్ ర్యాంక్ వచ్చింది, 456 ర్యాంక్ అమ్మాయికి యూనివర్సిటీలో. సీన్ కట్ చేసి పెళ్లి అయిపోయింది అమ్మాయికి. ఇప్పుడు అమ్మాయి చదవాలా, లైఫ్ లో ఎలా కంటిన్యూ అవ్వాలంటే నో ఆన్సర్ చెప్తున్నా మీకు. సో దీన్ని బట్టి చూస్తే వాల్యూస్ అనేవి ఇంపార్టెంట్. వాళ్ళ హస్బెండ్ ఆలోచించి, అరే ఏమో చదువుతుంది కొంచెం చదివిద్దాం, అది నేను
కోరుకుంటా. ఓకే సార్. పేరెంట్స్ అన్న వాళ్ళు పిల్లలకు సపోర్ట్ ఇవ్వండి, ఓకే అది రైట్ వేలో ఇవ్వండి, ఓకే అదొకటి. ఓకే రెండోది ఏమంటే వాల్యూస్ నేర్పించండి. వాల్యూస్ రెండు భాష బాయ్. ఓకే ఒకటి పిల్లవాళ్ళు పెద్దలు అయినప్పుడు వాల్యూస్ ఉంటే మీరు బాగుంటారు, నేను బాగుంటాను. ఓకే తరాలు బాగుంటుంది. ఓకే సార్. లైఫ్ అంటే అది నష్టమో ఇష్టమో కష్టమో ఓకే దాన్ని ఎంజాయ్ చేసేది లైఫ్ అంటే. వావ్